నా పేరు ఉదయ్ కుమార్, ఓయూ ఏఎస్ఏ ప్రెసిడెంట్. డిగ్రీ లెక్చరర్లు పేరుతో మన జీవో 4 తెచ్చారు. అదే నేపథ్యంలో మేము ఏమంటున్నామంటే, జీవో 4 వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు, డిఎల్ యాస్పిరెంట్స్ అందరికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే గతంలోనే ఇప్పుడు మీరు డిఎల్ కావాలి అంటే ఆ ఎగ్జామ్ రాయాలంటే నెట్టు సెట్టు అనేది పెట్టిండ్రు. అంటే మమ్మల్ని వడపోసిన తర్వాతనే ఆ పోటీ పరీక్షకు మీరు నిలబెట్టిండ్రు. అంటే మా దగ్గర అవకాశం ఉంది అనే నమ్మకం. కానీ పిహెచ్డి వాళ్ళకి 25 అని, 50% పీజీ మార్కులు అని అంటే, ఇప్పుడు క్లాస్లో 100 మంది ఉన్నప్పుడు 100 మందికి 80-90% ఒకరిద్దరికి వస్తాయి. మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని మార్కులు రాకపోవడానికి వాళ్ళ పేదరికము, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, వాళ్ళకి సగం బడికి రాక ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు నువ్వు ఒక పీజీ తర్వాత నెట్టు సెట్టు అనేది క్రైటీరియా పెట్టినావు కదా. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడతారో ఆ పడే వాళ్ళకు, ఆ కుటుంబాలకు, ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు 80-90% మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళ పేరుతో నువ్వు మట్టిలో ఉట్టి మట్టితో వచ్చి మట్టితో పనిచేసే జీవితాలు అవన్నీ. ఆ జీవితాలకు ఒక విలువ కావడానికి ఒక డిఎల్ ఆస్పిరెంట్ అనేది ఫీల్ అవుతారు. ఫీల్ అయినప్పుడు నువ్వు 50% డిగ్రీ పీజీ మార్కులు అంటే అందరికీ టాప్ రావు కదా. అంటే నువ్వు అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావన్నట్ట. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 ఒకటిసారి 2 సార్లు రద్దయింది. నువ్వు ఎట్లా అమ్ముకున్నారు, ఎవరెవరు లింక్ ఉన్నారు అంతా ఉన్నది అనుకున్నప్పుడు మరి ఆ సాక్ష్యాన్ని నువ్వు చూపెట్టాలనుకుంటున్నావా నీ ప్రభుత్వంలో? కాబట్టి ఇప్పటికైనా మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవంగా మా హక్కు కోసం మాట్లాడుతున్నాం. నీ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తలేము, నిన్ను తీసేస్తలేము. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ అధికారులను పిలిపించి ఒకసారి సమీక్ష చేసి జీవో 4 రద్దు చేసి నెట్టు సెట్టు వాళ్ళకే ఉండి కరెంట్ అఫైర్స్ పేరుతో లేదా సబ్జెక్ట్ 150 కరెంట్ అఫైర్స్ ఇది జనరలైజ్గా ఉన్నటువంటి పాత పద్ధతిలోనే డిఎల్ నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నా పేరు శాంతి కుమార్, ఏఎస్ఎఫ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 4ను రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్నట్టు పాత మాదిరిగానే సెట్టు నెట్టు క్వాలిఫై అయిన వారు డిఎల్ డిగ్రీ లెక్చరర్కు అర్హులుగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునఃపరీక్షించాలని ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పిహెచ్డి చేయాలంటే అందరూ విద్యార్థులు కూడా పిహెచ్డి చేసడానికి అందరూ కూడా టాలెంటెడ్ ఉండరు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గతంలో మాదిరిగానే డిఎల్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ కంటిన్యూ చేయాలని, జీవో నెంబర్ 4ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిరుద్యోగులు ఎలాగైతే ప్రభుత్వాన్ని దించిరో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ ఆస్పిరెంట్స్, విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్లకు తగిన శాస్తి చేస్తారని తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఉద్యమకారుల జేఏసీ తరపున రాష్ట్ర మహిళా కన్వీనర్గా మాట్లాడుతున్నారు. నా పేరు లక్ష్మీకాంతమ్మ, ఖమ్మం జిల్లా. తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరి బ్రతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము. దీనిలో భాగంగా ఈరోజు మహిళలైతేమి, కళాకారులైతేమి, కవులైతేనేమి, ఉద్యమకారులైతేనేమి, పురుషులైతేమి అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఏ సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. కాబట్టి తెలంగాణ వచ్చింది ఎందుకు? మన సమస్యలను మనం పరిష్కారం చేసుకొని, మన కుటుంబాలను మనం బాగు చేసుకొని, విద్యార్థుల సమస్యలు కూడా బాగుపడితే ఆ బిడ్డల కుటుంబాలకు ఉపయోగపడతారన్న ఉద్దేశంతో చక్కగా కొట్లాడి తెచ్చుకున్నాం. మనం ఆందోళనను దూరం చేశాము. అయినప్పటికీ మరి ఈరోజు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవరి సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు. ఉద్యమాలలో ఎంతో గొప్పగా పాల్గొన్నాము. మరి నేను దగ్గర నుంచి నా 5వ తరగతి నుంచి కూడా నేను పాటలు పాడుతూ ఉద్యమాలలో పాల్గొంటూ ఉంటున్నాను. పాటలు పాడుతున్నానంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చక్కగా సంక్షేమ పథకాల గురించి, ఆ సంక్షేమ పథకాల గురించి చెప్పుకున్నాము. ఉద్యోగాలు అన్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. డబ్బులు లేకుండా కొట్లాడలేని వాళ్ళకి ఉద్యోగాలు మాకు రాలేదు. ఎంతో చక్కగా పాడేవాళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత జరగలేదు, ఏం జరగలేదు అని చెప్పింది. కానీ వారు కూడా ఏం చేయలేదు. కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మరి మా ముందు మా వెనకాల బాడిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, మాకు ఉద్యోగాలు రాలేదు. అయినా కూడా పెన్షన్ కూడా ఇస్తారన్నారు. ఏదీ లేదు, ఇప్పటి వరకు కూడా ఏదీ లేదు. కాబట్టి మరి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పంపించేసాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వస్తే మన బ్రతుకులు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం మేము పాట ఆట మాట ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు గెలిపించుకుంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నది. అదేవిధంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని కళాకారులది, ఉద్యమకారుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. రేపు జరగబోయే మిలియన్ మార్చ్ డేని విజయవంతం చేయడానికి
మొత్తం రాష్ట్రం అంతా కూడా కళాకారులు, కవులు, ఉద్యమకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ ఉద్యమాన్ని మేము విజయవంతం చేయడానికి కంకణం కట్టుకొని రేపు మిలియన్ మార్చి డే సందర్భంగా అందరూ మహిళలు, పురుషులు, యువతులు, కళాకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు ఇక్కడ గన్ పార్క్ దగ్గర మేము సమావేశమై అక్కడ పెద్ద సమావేశమై మా సమస్యల కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.